అంతా చెప్తే నమ్ముతారు. నేను రిజైన్ చేస్తున్నా ఈరోజు అంటే సో జోక్ అనుకుంటారు. ఇవాళ పోయినాక రిజైన్ చేసి వచ్చినాక ఫోటో తీసుకొని వచ్చినాక చెప్తా. హాయ్, దిస్ ఇస్ బాను, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో చాలా రోజులు అయితే మనం వీడియో చేయక ఇవాళ ఒక రీజన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇవాళ వీడియో చేస్తున్నా. సో ఇవాళ నుంచి కొన్ని వీడియోస్ మళ్ళీ చేస్తుంటా అప్పుడప్పుడు, ఎందుకంటే కొంచెం వీలైతే లేదు. ఆఫీస్ ఇల్లు ఇదన్నీ డబుల్ తిరుగుడు అవి అవుతున్నాయి అనమాట. మళ్ళా ఈరోజు ఏంటంటే నేను నా బీఈ కెరియర్ స్టార్ట్ చేసి, అంటే బీఈకి ఆఫీస్కి వెళ్ళి బట్టి అంటే ఇప్పటికీ 4 years 11 months అవుతుంది. ఇంకొక 1 month అయితే 5 years అవుతుంది. అంటే 5 years కంప్లీట్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇప్పటికీ బీఈకి, సో ఇది నా ఐడి కార్డ్. సో బీఈకి అయితే ఇవాళ రిజైన్ చేద్దామని వెళ్తున్నా. సో ఎందుకంటే అది వేరే సిచ్యువేషన్. ఇప్పుడైతే నేను వెళ్తున్నా ఇవాళ నైట్. సో ఇవాళ రిజైన్ చేసేసి రేపు మార్నింగ్ మాట్లాడుకున్నాం. అంతా చెప్తే నమ్ముతారు నేను రిజైన్ చేస్తున్నా ఈరోజు అంటే సో జోక్ అనుకుంటారు. ఇవాళ పోయినాక రిజైన్ చేసి వచ్చినాక ఫోటో తీసుకొని వచ్చినాక చెప్తా. బాయ్ మరి, సరేనా? సరే బాయ్. సరే, మనం ఇంకా అక్కడికి వెళ్ళినాక చెప్తా ఆఫీస్ ఎలా ఉంది, ఆఫీస్లో ఎలా చేయాలి ఇంకా అని అందరు పరీక్షణ అవుతారు. సో మనం బస్సు దగ్గరికి వచ్చేసినాక ఇప్పుడు అయితే బస్సు వస్తుంది. బస్సు రాగానే బస్సు ఎక్కేసి పోవాలి ఇంకా ఆఫీస్కి. సో మనం అయితే ఆఫీస్కి అయితే వచ్చేసినాం. అక్కడ పంచు కొట్టేసి ఇంకెళ్ళాలి. సో మా దాంట్లో ఎవరికి తెలియదు అనమాట నేను రిజైన్ చేస్తున్నా అని. సో రిజైన్ చేసినాక మిగతా ప్రాసెస్ ఉంటాయి, అవి చూపిస్తా. ఇప్పుడైతే లీకేజ్ చేద్దాం. లీకేజ్ చెప్పి లోపల పోయి రిజైన్ చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. ఇప్పుడైతే నైట్ షిఫ్ట్ ఉంది, రేపు మార్నింగ్ మాట్లాడతా. సో మార్నింగ్ మన ఇంటికి పోయినాక మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి ఫామ్ దగ్గరిపోతాం, అప్పుడు మాట్లాడతా. ఇప్పుడైతే వర్క్ అయితే వెళ్ళాలి, వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అంటున్నా. మా స్కూల్కి వచ్చినట్టు వస్తున్నావుగా, వైట్ షూస్ వైట్ అండ్ మన ఏమో కొట్టేశాడు. ఏమని వచ్చిందన్న? కథం టాటా బాయ్ బాయ్. సో మన రిజైన్ అయితే అయిపోయింది, మన మేనేజర్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మనం రేపు మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుతాం. ఫస్ట్ ఇంకొక సో నేను రిజైన్ ఎందుకు చేసిన అంటే ఫార్మింగ్ చేద్దామని, ఇంకా వేరే ఉంది. సో నేను ఫార్మింగ్ స్టార్ట్ చేసిన, రిజైన్ చేసే ముందు ఫార్మింగ్ స్టార్ట్ చేసిన అనమాట. సో నేను అది ఎలా చేసిన ఏం కదా అని ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. అసలు నా ల్యాండ్ అసలు నేను ఒక 4-5 years ఒక వేరే దగ్గర చేసిన, అంటే ఫార్మింగ్. ఇప్పుడు ఇంకో దాని తింది అంటే ఇట్లా మాకు అంటే ల్యాండ్ అంతా ఒక దగ్గర ఇట్లా ఉండదు కదా. సో దాన్ని సాఫ్ చేసి చెట్లని అవన్నీ తీపించిన, ఒకసారి చూడండి అది ఎలా ఉంది ఏం కదా అని, ఏమేమి వేసినా ఇది అని చూపిస్తా, చూడండి ఒకసారి. అది చూసిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతా అసలు మెయిన్ రీజన్ ఏంది ఏం కదా అని చూస్తా. మోస్ట్లీ నేను చాలామంది అనుకున్నాను ఫార్మింగ్ చేసానికి రిజైన్ చేస్తారు, ఎవరైనా జాబ్ మానేసి ఫార్మింగ్ చేస్తారు అనుకుంటారు. సో జాబ్ మానేసి ఫార్మింగ్ అయితే చేస్తలేను. సో దాని కూడా ఒక విషయం ఉంది. సో అది చెప్తా. ఇప్పుడైతే మన వీడియో చూడండి, వీడియో చూసినాక చెప్తా మనం ఎలా వేసింది ఏం కదా అని అన్ని చూపిస్తా. మన ల్యాండ్ అయితే ఫస్ట్ ఇలా ఉండి మొత్తం ఇదంతా సాఫ్ చేసుకొని సో మొత్తం 1 acre సాఫ్ చేయించుకున్నా. ఎందుకంటే మనం ఇలా ఎకరా ఇలా చేద్దాం, తర్వాత మిగతా చేద్దాం. ఇంకా తిండికి ఉంది, అటు ఉంది, ఇక్కడ పైకి ఉంది, అంతుంది కానీ ఎందుకు అనేసి ఇప్పుడు చేపిస్తలే, అంత బడ్జెట్ కూడా లేదు. సో దాన్ని సాఫ్ చేసినాక డోజర్ తోటి అది ప్లవ్ ఉంటాయి కదా, అది వేపిస్తే సరిగా లోపల దిగుతలే అనమాట. కొన్ని వాటర్ పెట్టి వేయమన్నారు. సో ఇదంతా పైప్ అక్కడ గుంజుకుపోయి ఇది వేసిన, ఇంకో పైప్ అక్కడ నుంచి తీసుకురావాలి, అదంతా గుంజుకొని ఇవ్వాల, మిగతా రేపు చేయాలి. ఇప్పుడైతే వాటర్ పెట్టినాయి ఇక్కడ. ఇది ఈరోజు ఇది వాడితే రేపు అది వేసేసి ఎల్లుండి ప్లావ్ వేద్దాం. సాఫ్ చేసి ఇవన్నీ వేసే వరకులా చాలా అవుతుంది. ఇంకా వీళ్ళకి బడ్జెట్ ఎంత అయిందో చెప్తాను టోటల్ కలిసి.
ఈరోజు అయితే ఈ ఫ్లవ్ వేస్తాడు. ఈ ఫ్లవ్ అయిపోయిన తర్వాత మనం మిగతా ఉంటాయి ఇంకా చేసేది, అవి చేద్దాం. పెద్ద జొర్రి జొర్రీలు ఫార్మింగ్. సో మన ఫార్మింగ్ అయితే ఇప్పటికీ ఇది థర్డ్ టైం అనమాట దున్నియడం. సో ఇలా 2 సార్లు ఫ్లవ్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా కల్టివేటర్ వేపిస్తున్నా. ఇది అయిపోయింది, ఇట్లా తీస్తున్నా అనమాట. ఇలా వేస్తుండే. సో ఇలా వేస్తున్నా అనమాట. ఇలా వేసిన తర్వాత ఇట్లా ఇది ఉందా, ఇది కూడా మొత్తం ఇదంతా వేపిస్తా. ఇట్లా వేపించి ఆనా వేపిస్తా. ఇదంతా అయిపోయింది కదా. ఇలా మార్నింగ్ వచ్చిన అనమాట. మార్నింగ్ వచ్చి చేసే వరకు అయిపోయింది. ఇదంతా రేపు అంతా తీసేయాలి చెట్లను. మార్నింగ్ వ్యూ వచ్చి ఎంత బాగుందో. సో ఊటీలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది మొత్తం ప్లేస్. ఊటీలో ఇంకెక్కువ ఉంటుంది ఫాగ్, ఇక్కడ నార్మల్గా ఉంది. సన్ ఎట్లా ఉంది, 8 అవుతుంది ఇప్పుడు టైం. మనకు మొత్తం ఫాగ్ అక్కడ స్టార్ట్ చేసుకొని వస్తుంది కదా, అలా దుమ్ములు వేస్తుంది చూసినా, అట్లా కొట్టుకుంటా అట్లా. ఇదంతా ఇది 2, 3 అనమాట. అది ఈ 3 వేలు కొట్టేసుకోవాలి. ఎట్లా దుమ్ము ఎట్లా లేస్తుంది. అదే అనమాట, చూశారు కదా. సో అట్లా అంతా సాఫ్ చేసినాక నష్టం వచ్చినా సరే, ఇప్పుడు నాకంతా ఇత్తుల అంటే మామూలు సీడ్స్ పైసలు వచ్చినాయి. సో అయినా సరే అనేసి నేను ఓకే అనుకొని ఊకున్నా. మిగతా ఆ దగ్గర అయితే సీడ్స్ పైన ధాన్యాలు వస్తాయని అది వదిలేసినాయి. ఇప్పుడు ధాన్యాలు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా 2-3 డేస్ అయితే కొయ్యాలి. కోసి ఎండబెట్టి అది చేయాలి. సో అదనమాట. ఇంకేంటంటే మెయిన్లీ నేను జాబ్ రిజైన్ చేయడానికి మెయిన్లీ రీజన్ ఏంటంటే, నేను బీఏలో ఉండేది 5 ఇయర్స్ అవుతుంది. సో 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాక అయిపోయింది. సో నేను 5 ఇయర్స్ నుండి ఇక నా లైఫ్లో కొన్ని చేంజెస్, అంటే నా మ్యారేజ్ చేసుకున్నాక ఇంకా కొంచెం మనం గ్రోత్ అంటే కెరియర్ ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి అనేసి. సో నేను కంపెనీ చేంజ్ అవుతున్నాను అనమాట. సో అక్కడ రిజైన్ చేసి నాకు అక్కడ వేరే దగ్గర ఇంటర్వ్యూలు పోయినా, అలా ఓకే అయింది. ఆఫర్ లెటర్ వచ్చినాకనే ఇక్కడ రిజైన్ చేసిన. సో నాకు ఎన్నో రోజుల నుంచి నేను ఫార్మింగ్ చేద్దాం అని అనుకుంటున్నా. సో అది కలలానే ఉండిపోయింది. సో అది మళ్ళీ స్టార్ట్ చేసిన. అది ఇప్పుడు జాబ్ చేసుకుంటూ ప్లస్ ఫార్మింగ్ కూడా చేశాను అనమాట. సో ఇట్లా 2 చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఫార్మింగ్ నడుస్తాను అంటే ఈసారి కొత్తిమీర వేసినా. నెక్స్ట్ ఇప్పుడు వానాకాలం వచ్చేది, ఏం చేస్తామంటే వరేసేసి డైలీ ఆఫీస్కి వేసి వస్తాయి కాబట్టి అంత ఎఫెక్ట్ ఏం పడదు. సో రోజు ఆఫీస్కి పోవచ్చు, రావచ్చు. సో వస్తున్నప్పుడు చూసుకోవచ్చు. నాకు చిన్న నియర్ బై ఒకటి వచ్చింది. సో అది కూడా చెప్పేస్తా. నాకు ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ అని ఐఏఎల్ అనే ఒక కంపెనీ ఉంటుంది. సో ఆ కంపెనీలో అయితే వచ్చింది. సో ఇది నా ఆఫర్ లెటర్. నేను ఆఫర్ లెటర్ ఇక్కడ మేము చూపిస్తా, చూడండి ఒకసారి డిస్ప్లేలో వేస్తా. సో ఇది నా ఆఫర్ లెటర్. ఇక్కడ ఎంత ప్యాకేజ్ అంటే, ఇక మామూలుగా సాఫ్ట్వేర్కి ఉండేంత కాదు, కానీ చిన్న నార్మల్ ప్యాకేజీ. సాఫ్ట్వేర్ల కంటే 60,000, 70,000, 80,000, లక్ష ఉంటాయి. అంత కాకుండా ఏదో నార్మల్ నా మిడిల్ క్లాస్ వాళ్ళు బతికే అంత అయితే శాలరీ అవుతుంది. సో అది ఇప్పటి నుంచి అయితే ఇక్కడికి వెళ్తా. ఇప్పుడైతే మనం ఒకసారి బాయ్ దగ్గరికి అయితే వెళ్దాం, ఇంకా చాలా పని ఉంది. సో ఇప్పుడైతే కొంచెం లంచ్ చేసేసి తినేసి మళ్ళీ బాయ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మనం లంచ్ ఏమేమి ఉన్నాయి ఇంకా అయితే చూపిస్తా. లెట్స్ సీ. సో మనం బాయ్ దగ్గర పోదాం అనుకున్నాం కదా. సో ఏమైందంటే మధ్యలో కార్, మన రాకేష్ అని కార్ ఏమైందంటే కొంచెం ట్రబుల్ ఇస్తుంది. సో దాన్ని అయితే రిపేర్కి అయితే తీసుకెళ్ళాలి. నేనైతే రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు అయితే నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. నేను ఎప్పుడు ఇలా లాక్స్ చేస్తూనే ఉంటా. సో ఈ బిఎడ్ కటింగ్ గురించి తర్వాత మాట్లాడదాం. బాయ్.